హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేడే రాష్ట్ర బడ్జెట్ విడుదల, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కేటాయింపులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మరియు శాసన మండలి వేదికగా 2026 మరియు 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టబడినటువంటి అక్షరాల 3,32,205 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌పై పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి గారు అత్యంత లోతైన మరియు విశ్లేషణ చేస్తూ అనేక సంచలన వ్యాఖ్యలైతే చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అంకెలు కేవలం కాగితాల మీద కనిపిస్తున్న మాయాజాలమే తప్ప రాష్ట్రంలో నెలకొన్నటువంటి వాస్తవిక మరియు క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేని విధంగా ఉంది అని ఆయనైతే వివరించారు. ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో చూపినటువంటి సుమారు 78,868 కోట్ల రూపాయల భారీ ఆర్థిక లోటును గమనిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రం మరింత అప్పుల ఊబిలో వెళ్తుందో అనే తీవ్ర అనుమానాలు మరియు భయాలు సర్వత్రా అయితే రేకెత్తుతున్నాయన్నమాట. మరి ఈ లోటు బడ్జెట్ వల్ల రాష్ట్రం అయితే నిలదొక్కుకోవడం కష్టమని, ప్రజలపై పరోక్షంగా అయితే భారం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వం కేటాయించిన కేటాయింపులు పరిశీలిస్తే అవి ఏమాత్రం సరిపోవటం లేదని, కేవలం అరాకొర కేటాయింపులతోనే సరిపెట్టారు అని ఆయన ఎత్తి చూపారు. ఒక రాష్ట్ర భవిష్యత్తును నిర్మించేది విద్యా వ్యవస్థే అయినప్పటికీ పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్‌లో తగినంత ప్రాధాన్యత లభించలేదని ఆయన విచారణ వ్యక్తం చేశారు. మరి అయితే కేవలం అంకెలను ఎక్కువగా చూపించి వాస్తవంగా ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వమే చేతులెత్తేస్తోందని ఆయన విమర్శించారు. మరి ప్రభుత్వం తన ప్రసంగంలో తనను తాను గొప్పగా పొగుడుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి వంత పాడుతూ కాలక్షేపం చేస్తోందని, అదే సమయంలో గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఎక్కువ సమయం మరియు ప్రాధాన్యతను కేటాయించారని ఆయన దుయ్యబట్టారు. మొత్తానికి బడ్జెట్ ప్రసంగం అనేది భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలాగా ఉండాలి తప్ప ఈ మేరకు పాత తప్పులను ఎత్తి చూపే వేదికగా ఉండకూడదు అనైతే ఆయన హితవు పలికారు. ఈ బడ్జెట్ అంతా కేవలం పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మరియు ప్రైవేటీకరణ చుట్టూనే తిరుగుతోందని ఎమ్మెల్సీ గోపీమూర్తి గారైతే తీవ్రంగా ఆక్షేపించారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా ఆస్తులను, వ్యవస్థలను కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేసేలాగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆయన ఆరోపించారు. ఇక సామాన్య ప్రజానీకం, పేదలు మరియు మధ్యతరగతి వర్గాల సంక్షేమాన్ని విస్మరించి మన రాష్ట్రం కేవలం పెట్టుబడిదారులకు మరియు పారిశ్రామికవేత్తలకు మాత్రమే అనుకూలమైన ప్రాంతమని చెప్పడం నిజంగా విచారకరమని ఆయన అన్నారు. మరి దీనివల్ల సంపద అంతా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని, సామాన్యుడు మరింత ఆర్థికంగా ఇబ్బందుల్లో నెట్టబడుతున్నారని అయితే ఆయన హెచ్చరించారు. మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపేది వేతన జీవుల పరిస్థితి ఈ బడ్జెట్‌లో అత్యంత దయనీయంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్న 12వ పీఆర్సీ మధ్యంతర భృతి, ఐఆర్
మరియు కొంతకాలం నుంచి పెండింగ్‌లో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల ఆర్థిక బకాయిల గురించి ఈ బడ్జెట్‌లో ఎక్కడ ఒక ముక్క కూడా ప్రస్తావించడం లేదు. ప్రస్తావించకపోవడం ఉద్యోగ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రభుత్వం నడవడానికి మూల కారణమైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు సమాజానికి వెన్నెముకగా నిలిచేటటువంటి చిరుద్యోగులైన ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తల వేతనాల గురించి ఎటువంటి శుభవార్తలు లేకపోవడం గమనార్హం. అలాగే కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్, పార్ట్ టైమ్ మరియు కాంటిజెంట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ లేదా వేతన పెంపు ప్రస్తావన లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనము అని చెప్పేసి ఆయన విమర్శించారు. ఇక వ్యవసాయం మరియు రైతుల విషయానికొస్తే పోలవరం ప్రాజెక్టుల వల్ల నివాసాలు కోల్పోయిన వారికి సాయం గురించి ప్రభుత్వం మొండి చేయి చూపిందని ఆయన అన్నారు. మరి రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కౌలు రైతులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ పథకం అమలుపై స్పష్టమైన ప్రస్తావన లేకపోవడం వారినైతే విస్మరించడమేనని అయితే ఆయన దుయ్యబట్టారు. సో, రైతులు తాము పండించిన పంటకు సరైన ధర రాక ఇబ్బంది పడుతుంటే వారిని ఆదుకోవాల్సిన ధరల స్థిరీకరణ నిధికి కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించడం అనేది సముద్రంలో కాకిరెట్ట లాంటిది అని, ఇది ఏ రకంగానూ సరిపోదని ఆయన అన్నారు. మరి ఈ స్వల్ప నిధులతో వేలాది మంది రైతుల కష్టాలను తీర్చడం అనేది సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ గురించి బడ్జెట్‌లో ఎటువంటి స్పష్టత లేకపోవడం బాధాకరమన్నారు. ఏటా ఉద్యోగుల ఉద్యోగాల భర్తీకి సంబంధించి షెడ్యూల్ అనేది విడుదల చేస్తామని ఈ యొక్క హామీని ప్రభుత్వం ఇచ్చింది. సో, ప్రభుత్వం నేడు మరిచిపోయిందని ఆయనైతే విమర్శించారనమాట. ఇకపోతే నైపుణ్య అభివృద్ధి పేరుతో యువతను మభ్యపెడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కల్పనను విస్మరించడం అనేది సరైన పద్ధతి కాదన్నారు. మొత్తానికి 2026, 27 వార్షిక బడ్జెట్ అనేది వాస్తవ పరిస్థితులకు ఆమడ దూరంలో ఉందని, ఇది రాష్ట్ర వ్యవస్థలన్నిటినీ ప్రైవేటీకరణ వైపు నడిపించే ఒక ప్రమాదకరమైన ప్రణాళికగా ఉందని ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి గారైతే తన విశ్లేషణను ఈ విధంగా ముగించారు.